పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆడలేక ఆయన మధ్యల పైన పడినట్లుంది. పిఠాపురంలో కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారట. తనపై కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనే తాపత్రయంతో వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుందని ఆయన మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆధారాలుంటే మీరు చూపించాలి. అంతేగాని ఆధారాలు లేకుండా నిరాధారమైన వార్తలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది. మీరు ఆడలేక మధ్యల పైన పడినట్లు మీకు గెలిచే సత్తా లేదు. ఇప్పటి వరకు 2014 ఎన్నికల్లో పోటీనే చేయలేదు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయావు. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేనటువంటి పరిస్థితి. ఈరోజు 175 స్థానాలలో కనీసం పట్టుమని 50 స్థానాల్లో కూడా నువ్వు పోటీ చేయలేక 21 స్థానాలకి చంద్రబాబు కాళ్ళ దగ్గర నీ పార్టీని తాకట్టు పెట్టి 21 స్థానాల్లో పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నావు. అందులో కూడా ఆ 21 స్థానాల్లో టీడీపీ వాళ్ళే పోటీ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నువ్వు పార్టీని నడపలేక చంద్రబాబు కాళ్ళ దగ్గర బేరసారాలకు నీ పార్టీని తాకట్టు పెట్టి ఈరోజు నీపై పోటీ చేస్తున్న వంగా గీతా గారిపై అబాండాలు వేయటం అది నీచమైన చర్య. అది మంచి పద్ధతి కాదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నువ్వు గెలవలేవు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నీకు ఒక్క సీటు కూడా రాదు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నువ్వు పార్టీని నడపలేక చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిపోయి దత్తపుత్రుడిగా మారి నీ పార్టీని ఏ విధంగా నువ్వు తయారు చేసుకున్నావో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నీ పైన కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు నాన్ లోకల్ వ్యక్తివి అని. నువ్వు నియోజకవర్గంలో గెలిస్తే అడుగు కూడా పెట్టవని ప్రజలందరికీ తెలుసు. వంగా గీతా గారు గత 10 సంవత్సరాలుగా పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. పిఠాపురంలో సంక్షేమ పథకాల వల్ల మరియు ఆమె చేసిన అభివృద్ధి ఆమెను గెలిపిస్తుంది అని పిఠాపురం వాసులే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ పైన భారీ మెజార్టీతో వంగా గీతా గారు గెలుస్తున్నారని చెబుతున్నారు. ఎప్పుడైనా కానీ నువ్వు మాట్లాడే మాటల్లో పద్ధతి ఉండదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్లు వీరంగం చేస్తావు. సబ్జెక్టు పైన మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉందో తెలియదు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియదు. ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపైన నువ్వు పోరాడలేదు. అటువంటిది అనవసరంగా నిందలు వేసి మాట్లాడటం చాలా చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నికలలో పిఠాపురం ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు పిఠాపురంలో గెలిస్తే కూడా నువ్వు ఆ నియోజకవర్గానికి కన్నెత్తి కూడా చూడవు. కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా వంగా గీతా గారిని భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు గిఫ్ట్గా ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.